ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అక్కడ కొత్త రాజకీయానికి తెరలేపిందా? ఆశలు వదిలేసుకున్నోళ్లలో కొత్త చిగుళ్ళు తొడుగుతున్నాయా? ఆల్రెడీ పదవి వచ్చిందన్న ఆనందం జూనియర్స్కు కొన్ని రోజులుగా ఉండనివ్వరా? అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఎలా చిచ్చుపెట్టింది? సీనియర్స్ ఏం చేస్తున్నారు? జూనియర్స్ గుండెలో ఎందుకు రైళ్లు పరిగెడుతున్నాయి? వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి గొప్ప చరిత్రుండే. ఆసియాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ ఇది. టర్నోవర్ కూడా కోట్లలో ఉంటుంది. అందుకే ఇక్కడ పాలక మండలి పదవుల కోసం పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతూ ఉంటాయి. ఈ చైర్మన్ గిరి కోసం ఎమ్మెల్యే రేంజ్ ఉన్నవాళ్లు సైతం పోటీ పడుతూ ఉంటారు. ఈసారి వరంగల్ ఈస్ట్, పరకాల, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల నాయకులంతా ఈ నామినేటెడ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. దీంతో చాలా రోజులుగా మార్కెట్ కమిటీ నియామకం పెండింగ్లో పడింది. కానీ ఇటీవల సర్కారు పచ్చజెండా ఊపడంతో ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిన చైర్మన్ పదవిని యువజన కాంగ్రెస్లో యాక్టివ్గా ఉండే ఎర్ర అనిల్ కుమార్ భార్య ప్రియాంక దక్కించుకున్నారు. దీంతో మార్కెట్ చైర్మన్ పదవిపై గంపెడాసలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతల్లో అసమ్మతి చెలరేగుతోందట. మొత్తం 18 మందితో కమిటీని నియమిస్తూ జనవరి 28న ఉత్తర్వులిచ్చింది ప్రభుత్వం. ఈ కమిటీ కాలపరిమితి 2 ఏళ్లుంటుంది. అయితే కమిటీ నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీ మార్కెట్ అధికారికి అందడంలో జాప్యం జరిగింది. ఈలోగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం, కోడ్ అమల్లో ఉండడంతో ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. దీంతో ఇచ్చింది ఉత్తర్వులే కదా, ప్రమాణ స్వీకారం జరగలేదు కదా, ఈ గ్యాప్ను మనం వాడుకొని మనవాళ్లకే పదవులిప్పించుకుంటే పోలా అనుకుంటూ పావులు కదుపుతున్నారట కొందరు సీనియర్స్. బీఆర్ఎస్ హయాంలో గత 2 పర్యాయాల్లో పరకాల, వరంగల్, తూర్పు నియోజకవర్గాలకు చెందిన నేతలకు ఎనుమాముల మార్కెట్ చైర్మన్ పదవులు దక్కాయి. ఈసారి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యేకు పదవి ఎంపికకు అవకాశం కల్పించినట్లుగా ప్రచారం జరిగింది. అయినా వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖ అనుచరులు కూడా మార్కెట్ చైర్మన్ గిరిపై గట్టి ఆశలే పెట్టుకున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ పోయారు. అలాగే పరకాల నియోజకవర్గం నుంచి కూడా గట్టిగానే ప్రయత్నాలు జరిగాయి. ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసినా చివరకు వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన వ్యక్తికే పదవి దక్కింది. అయితే సీనియర్లను కాదని జూనియర్కి ఇచ్చారంటూ వాళ్లంతా గుర్రుగా ఉన్నారట. ఇదే సమయంలో వర్ధన్నపేట నియోజకవర్గానికి కీలక నేత మార్కెట్ పదవి ఆశించగా చేజారింది. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఆయన వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ వదులుకున్నందుకు తనకు పార్టీ ఏం న్యాయం చేసిందో చెప్పాలంటూ అధిష్టానం పెద్దల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా హామీ ఇచ్చినట్లుగా చెప్తున్నారు ఆయన వర్గీయులు. అలాగే ఎక్కువగా ఆశలు పెంచుకున్న వరంగల్ తూర్పు కాంగ్రెస్ నేతలు వర్ధన్నపేటలోని కొంతమంది ఇప్పుడు చిన్నబుచ్చుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇలా అసంతృప్తితో ఉన్న వాళ్లకి ఎన్నికల కోడ్ కలిసొచ్చినట్లయిందని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారం చేపట్టకపోవడంతో దీన్ని ఆసరాగా చేసుకుని మళ్లీ కొత్త కమిటీని వేసేలా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారట సీనియర్స్. పీసీసీలోని కీలక నేతల ద్వారా పావులు కదుపుతున్నట్టుగా చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. తమకిచ్చిన హామీలు నిలబెట్టుకోమంటూ ఎమ్మెల్యేలు గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట ఆశావహులు. చూడాలి మరి చివరకు ఎవరికి చెక్ పెడతారో.